హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూలై నెలలో విడుదలయ్యే డీఏ, డీఆర్ అరియర్స్ లిస్టు ఎవరికి ఎంత వస్తుంది అనేటటువంటి పూర్తి తాజా సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడికి కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కరువు భత్యం డిఏ, కరువు సహాయం డిఏ, డిఆర్ బకాయిల చెల్లింపుల అంశం అనేది ప్రభుత్వం ముందున్నటువంటి అతిపెద్ద ఆర్థిక సవాలుగా నిలిచింది. గడిచిన ప్రభుత్వ హయాంలో పలు దఫాలుగా డిఏలు ప్రకటించినప్పటికీ వాటి బకాయిలు మాత్రం పేరుకొనిపోయి ఉన్నాయి. అయితే ఈ యొక్క బకాయిల చెల్లింపులపై ఆహ్, ప్రభుత్వం ఎలాంటి ప్రణాళిక తీసుకోబోతోంది? ఎలాంటి ప్రణాళికతో ముందుకెళ్తోందనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరి ప్రస్తుతం ఉద్యోగులు 37.31%తో డీఏ, డీఆర్ అందుకుంటున్నారు. ఈ స్థాయికి డీఏ చేరడానికి గల ముందు పెంచినటువంటి డీఏలకు సంబంధించినటువంటి బకాయిల చెల్లింపులు ఇంకా చెల్లించాల్సి ఉందన్నమాట. అంటే డీఏను క్యాష్ రూపంలో అయితే ఇచ్చారు గానీ, వాటి తాలూకా అరియర్స్‌ని మాత్రం పెండింగ్‌లో పెట్టారు. ఆ వివరాలను జీవోల వారీగా ఒకసారి పరిశీలిద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడొచ్చు జీవోల వారీగా పేరుకుపోయిన టీఏ బకాయిల వివరాలు. గత ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారంగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిల పరిస్థితి ఈ విధంగా అయితే ఉంది. ఒక ఉదాహరణ, మొదటి ఉదాహరణలో జీఓఎంఎస్ నంబర్ 66ని తీసుకోవడం జరిగింది. సో ఈ యొక్క జీఓఎంఎస్ నంబర్ 66 అనేది మనకు మే 1, 2023 అయితే విడుదల కావడం జరిగింది. ఈ జీవో ద్వారా పెరిగిన డీఏ 20.02% నుండి 22.75%కి డీఏ అయితే పెంపు జరిగింది. అంటే 2.73% పెరుగుదల అయితే కనిపించింది. ఈ జీవో ద్వారా. అయితే ఈ డీఏ విడుదల చేసింది మనకు మే 1, 2023 అయితే యాక్చువల్‌గా ఈ డీఏ ఏదైతే ఉందో పెరిగిన డీఏ అనేది వర్తించే కాలం జనవరి 2022 నుంచి. సో కాబట్టి యాక్చువల్ కాలానికన్ తర్వాత అంటే యాక్చువల్‌గా అమలు కావాల్సిన డేట్ కంటే లేట్‌గా ప్రకటించటం వల్ల ఈ మధ్యలో ఉన్నటువంటి నెలలకు సంబంధించి అరియర్స్‌ను అయితే ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే ఈ అరియర్స్‌ను ప్రభుత్వం ఒకేసారి గాకుండా ఎన్ని నెలలు ఉంటే అన్ని నెలలకు సంబంధించి అరియర్స్‌ను 3 దఫాలుగా, అంటే బై 3, సో టోటల్ అరియర్స్ బై 3 విడతలుగా చెల్లిస్తామని జెప్పేసి జీవోలో మెన్షన్ చేయడం జరిగిందనమాట. మరి మొదటి విడత అరియర్ అమౌంట్ వచ్చేసి సెప్టెంబర్ 2023, రెండో విడత అరియర్ అమౌంట్ వచ్చేసి డిసెంబర్ 2023, మార్చి 2024లో మూడో విడత అరియర్ అమౌంట్. అయితే ఈ బకాయిల ప్రస్తుత పరిస్థితి గాని ఒకసారి చెక్ చేసినట్లయితే, ఈ బకాయిల బిల్లులు సమర్పించడానికి ఇంకా ఇప్పటి వరకు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో అవకాశం కల్పించలేదు. ఫలితంగా ఈ చెల్లింపులు పూర్తిగా అయితే నిలిచిపోయాయన్నమాట. సో యాక్చువల్‌గా డీడీఓలు బిల్లులైతే పెడతారు. సో డీడీఓ బిల్లులు పెట్టిన తర్వాత, అంటే సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఏం జరుగుతుందంటే ఆహ్, ఈ మేరకు డీఏ ఆహ్, బకాయిలు గావచ్చు, జీతాలు గావచ్చు, ఎటువంటి పేమెంట్ అయినా సరే ఉద్యోగులకు సంబంధించిన పేమెంట్స్ జమ కావాలంటే మనకు హెర్బ్ పేరోల్ నందు సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో సంబంధిత డీడీఓ గారు అప్‌లోడ్ చేస్తారనమాట. అంటే ఈ బిల్లును వాళ్ళే క్రియేట్ చేసి ఎంత అమౌంట్ రావాలి ఎంత అనేది, సో వీళ్ళ చేతుల మీదుగా ఈ విధంగా డీటెయిల్స్‌నైతే సీఎఫ్ఎంఎస్‌లో అప్‌లోడ్ చేస్తే అక్కడ నుండి అది సబ్ ట్రెజరీ ఆఫీసర్‌కెళ్తుంది. అక్కడ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ అండ్ ఎస్‌టీఓ గారు వీరంతా గూడా అప్రూవల్ చేస్తే అది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌కయితుంది. అంటే ఇక్కడ ఫండ్ ఇవ్వవచ్చు అని క్లియరెన్స్ ఇచ్చినట్టే. ఇంకా ఈ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్న స్టేజ్‌లో ఉన్న వాటికి రాష్ట్ర ప్రభుత్వం, స్టేట్ గవర్నమెంట్ నిధులను సమకూర్చినట్లయితే ఇవి స్టేట్ గవర్నమెంట్ జమ చేయదు. ఆర్‌బీఐ జమ చేస్తుందనమాట ఈ నిధులను. సో స్టేట్ గవర్నమెంటు ఆర్‌బీఐకి నిధులు సమకూర్చినట్లయితే
వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉన్న బకాయిలకు సంబంధించి గమనించి ప్రభుత్వం అయితే నిధులను విడుదల చేస్తుంది ఆర్‌బీఐకి. ఆర్‌బీఐ వచ్చేసి ఇక తెలిసిందే ఫ్రెండ్స్ ఈక్యూబర్ స్టేజ్‌కి. ఈక్యూబర్ తర్వాత బ్యాచ్ నంబర్ అలాట్‌మెంట్ అయిన తర్వాత మనకి జమ అవుతుంది. జీతాలైతేనేమి, పెన్షన్‌లయితేనేమి, అరియర్స్ అయితేనేమి ఇవన్నీ గూడా. కానీ ఇక్కడ మనకు మొట్టమొదటిది ఇక్కడ మనకు ముఖ్యంగా రావాల్సినటువంటి ఆహ్, ఆప్షనే లేదిక్కడ. సో, ఇనిషియల్ స్టేజే లేదు. ఇదంతా ఎట్లొస్తుంది? కాబట్టి ఇక్కడ బిల్లులు పెట్టుకోవడానికి ఆప్షన్ అనేది డీడీఓ గారి లాగిన్‌లో లేదు. ఆప్షన్ ఎనేబుల్ చేస్తేనే వస్తుంది. అది ఆప్షన్ ఎనేబుల్ కాలేదనమాట. అది పరిస్థితి. సో, మిగతా వాటికి కూడా అలాగే అనమాట. ఇంకా రెండో ఉదాహరణలో జియో ఎంఎస్ నంబర్ 113 అయితే తీసుకోవడం జరిగింది. సో, ఈ జియో విడుదల చేసిన డేట్ వచ్చేసి 25 అక్టోబర్ 2023లో ఇక్కడ వచ్చేసి ఒక 3.64% దిగే పెంపుతో 22.75% ఉన్నటువంటి టీఏను 26.39% అయితే పెంచడం జరిగింది. వర్తించే కాలం వచ్చేసి జూలై 2022 నుంచి. సో, ఈ మధ్య కాలంలో ఉన్నటువంటి అరియర్స్‌ను 3 సమాన వాయిదాల్లో సేమ్ మొదటి విడత ఏప్రిల్ 2024, రెండో విడత జూలై 2024, మూడో విడత అరియర్ అమౌంట్ వచ్చేసి అక్టోబర్ 2024. అయితే మరి ఈ డీఏకి సంబంధించి బకాయిల పరిస్థితి, ప్రస్తుత పరిస్థితి చెక్ చేసినట్లయితే ఈ బకాయిలకు సంబంధించి కూడా బిల్లులు పెట్టడానికి డీడీఓ లాగిన్‌లో ఆప్షన్ అయితే ఎనేబుల్ కాలేదు. సేమ్ ప్రాబ్లమే అన్నమాట. ముందు ప్రాబ్లమే. ఇకపోతే ఇంకో ఉదాహరణలో మనము జియో ఎంఎస్ నంబర్ 28 అయితే తీసుకోవడం జరిగింది. ఈ జియో ఎంఎస్ నంబర్ 28 అనేది గత ప్రభుత్వ హయాంలో విడుదల చేశారనమాట. సో, ఈ జియో ద్వారా 3.64% డీఏ పెంపుతో 26.39% నుండి డీఏను 30.03% అయితే పెంచారు. ఈ డీఏ వర్తించే కాలం వచ్చేసి 2023 నుంచి. 2023 జనవరి నుంచి అనమాట. అయితే డీఏకి సంబంధించి వర్తించే కాలం ఇదైనప్పుడు వీటికి సంబంధించినటువంటి అరియర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్! ఈ మధ్య కాలంలో. సో, ఈ అరియర్స్‌ని కూడా 3 విడతల్లో అనగా మొదటి విడత ఆగస్టు 2024, రెండో విడత వచ్చేసి నవంబర్ 2024లో, అలాగే మూడో విడత వచ్చేసి ఫిబ్రవరి 2025లో చెల్లింపులైతే చేస్తామని చెప్పి ఆహ్, జీవోలో మెన్షన్ చేశారనమాట. సో, మరి వీటి ప్రస్తుత పరిస్థితి చూసుకున్నట్లయితే షెడ్యూల్ ప్రకారం చెల్లింపులు సమీపిస్తున్నప్పటికీ బిల్లుల ప్రక్రియ అయితే ఇంకా ప్రారంభం కాలేదన్నమాట. అలాగే మరొక టీఏ. సో, ఇది కూడా గత ప్రభుత్వమే విడుదల చేసిందండి. జియో ఎంఎస్ నంబర్ 30 అనేది ఈ జియో ఎంఎస్ నంబర్ 30 అండ్ 28 2 కూడా మనకు 15థ్ మార్చ్ 2024లోనే గత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విడుదల చేశారు. సో, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 11 టీఏలు ఇదే ప్రకటించారని చెప్తున్నారు గానీ, వాటి తాలూకా ఒక అరియర్ కూడా చెల్లించలేదు. సో, అవే బకాయిలన్నీ ఇప్పుడు పేరుకుపోయి ఉన్నాయి. ఇక ఈ జియోఎంఎస్ నంబర్ 30 ప్రకారంగా పెరగాల్సిన డీఏ వచ్చేసి 3.64% పెంపుతో 30.03% నుండి 33.67% అయితే డీఏను పెంచడం జరిగింది. ఈ డీఏ రిలీజ్ చేసిన డేటు, ఈ డీఏ వర్తించే డేట్ వచ్చేసి ఆల్మోస్ట్ మనకు డిస్టెన్స్ అయితే ఉంది కాబట్టి, ఈ మధ్యలో బకాయిలైతే ఉంటాయి. సో, ఇది జూలై 2023 డీఏ. కాబట్టి ఈ అరియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా 3 సమాన వాయిదాల్లో చెల్లింపులైతే చేపడతామని చెప్పి ప్రభుత్వం జీవోలో మెన్షన్ చేసింది. జీవోలో మెన్షన్ చేసిన దాని ప్రకారంగా ఫస్ట్ అరియర్ ఇన్‌స్టాల్‌మెంట్ వచ్చేసి నవంబర్ 2024లో, రెండో విడత అమౌంట్ వచ్చేసి డిసెంబర్ 2024, మూడో విడత అరియర్ అమౌంట్ వచ్చేసి మార్చి 2025లో చెల్లింపులు చేయాల్సి ఉంది. అలాగే వీటి ప్రస్తుత పరిస్థితి కూడా సేమ్ అనమాట. డీడీఓ స్థాయిలో లాగిన్‌లో అయితే బిల్లు పెట్టడానికి ఆప్షన్ ఎనేబుల్ లేదు. ఇకపోతే ఐదోది ఉదాహరణ. సో, జియో ఎంఎస్ నంబర్ 62 అండ్ 63 ఇది ఒకటి ఎంప్లాయీస్‌కి, ఒకటి పెన్షనర్స్‌కి. ఇది ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విడుదల చేసినటువంటి జియో. డీఏకి సంబంధించి. సో, ఈ జియో అనేది 21 అక్టోబర్ 2025న రిలీజ్ చేశారు. ఇక్కడ ఒక 3.64% డీఏ పెంపుతో 33.67% నుండి డీఏని 37.31%కి అయితే పెంచడం జరిగింది. సో, ఈ డీఏ వర్తించే కాలం ఇది జనవరి 2024కు సంబంధించిన డీఏ అనమాట. సో, వీటి తాలూకా అరియర్స్‌ని కూడా 3 సమాన వాయిదాల్లో చెల్లిస్తామని చెప్పేసి, కానీ ఇక్కడ ఒక మెలిక అయితే పెట్టారు.
ఫస్ట్ ఒక 10% ఏప్రిల్‌లో ఏప్రిల్‌లో అయితే చెల్లిస్తామని జెప్పేసి ఇది చెప్పారు గానీ, ఆ ఏప్రిల్ అయిపోయింది. మే అయిపోయింది. ఇప్పుడు జూన్‌లో ఉన్నాము. వీడి సంగతి దేవుడెరుగు. అంటే ఎటువంటి అప్‌డేట్ లేదు. ఇక మిగిలిన 30% 3 ఇన్‌స్టాల్‌మెంట్‌లో చెల్లిస్తామని జెప్పేసి గూడా చెప్పింది. జీవోలో ప్రభుత్వం అయితే. అది గూడా సవరించిన జీవోలో చెప్పినటువంటి ఆహ్, ఈ యొక్క బకాయిల ఇన్ఫర్మేషన్ అనమాట. కానీ అది గూడా మనకు ఈ ఏప్రిల్‌లో 10% రాలేదు. ఇంక మిగతా ఆగస్టులో రావాల్సిన అమౌంట్ ఏమొస్తుందని జెప్పేసి ఉద్యోగ పెన్షనర్స్ అయితే చర్చించుకుంటున్నారు. అయితే యాక్చువల్‌గా జీవోలో మెన్షన్ చేసిన దాని ప్రకారంగా మొదటి విడత ఆగస్టు 2024, రెండో విడత నవంబర్ 2026, మూడో విడత వచ్చేసి అమౌంట్ ఫిబ్రవరి 2027లో చూడాలి ఫ్రెండ్స్ అవి. ఇక ఓవరాల్‌గా ప్రస్తుతం పరిస్థితి ఓవరాల్‌గా అన్ని డీఏల పరిస్థితి చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఉద్యోగుల వేతనంలో ఈ డీఏ కలిపి వస్తున్నప్పటికీ బకాయిల చెల్లింపులకు సంబంధించి ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. సిపిఎస్ ఉద్యోగుల యొక్క ప్రత్యేక బకాయిలు మరియు ఇతర సమస్యలు. సో, సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం అయితే పరిస్థితి మరింత క్లిష్టంగా అయితే ఉందన్నమాట. జూలై 2018 మరియు జనవరి 2019కి సంబంధించి 30 నెలల చొప్పున బిల్లులైతే జనవరి 2026న బిల్లులు పాస్ అయ్యి దాదాపు 90% మందికి జమ అయ్యాయన్నమాట. ఇదొక శుభ పరిణామము. కూటమి ప్రభుత్వం విడుదల చేసినటువంటి డీఏలు, ఆ డీఏ అరియర్స్. సో, 10% మందికి మాత్రం నేటికి జమ కాలేదు సాంకేతిక కారణాల వల్ల. ఇకపోతే పీఆర్‌సీ 2022లో విలీనం. జూలై 2019 నుండి జూలై 2021 వరకు 5 విడతల డీఏలను పీఆర్‌సీ 2022లో కలిపేశారు 11 పీఆర్‌సీలో. మరి ఈ బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు? ఎలా చెల్లిస్తారు? అనే దానిపైన స్పష్టత లేదు. సో, ఈ పీఆర్‌సీ కూడా యాక్చువల్‌గా జూలై 2018 నుండి అమలు కావాల్సి ఉండగా దాన్ని మనకు 2022లో అయితే ఆహ్, అనౌన్స్ చేశారనమాట. సో, అక్కడ రావాల్సినటువంటి కొన్ని బెనిఫిట్స్ గూడా గ్రాట్యుటీ సంబంధించి అయితేమి అవి గూడా చాలామంది కోల్పోయారు. రివర్స్ పీఆర్‌సీగా దాన్నయితే 11 పీఆర్‌సీని పరిగణించడం జరిగింది. ఇకపోతే కరోనా సాకుతో కూడా కొన్ని ఫ్రీజ్ చేశారు. సో, 5 డీఏలు పీఆర్‌సీలో విలీనం చేస్తే ఇక్కడ 3 డీఏలను కరోనా సాకుతో మాఫీ చేశారనమాట. ఇక మొత్తం చెల్లించాల్సిన డీఏ బకాయిల టేబుల్ ఇక్కడ చూడొచ్చు. సో, 2018 సంబంధించి 30 నెలల అరియర్స్ 3 ఇన్‌స్టాల్‌మెంట్స్ అరియర్స్ ఆల్‌మోస్ట్ అందరికి జమ అయ్యాయి. అలాగే 2019 జనవరి సంబంధించి 30 నెలల అరియర్స్ కూడా రీసెంట్‌గా మనకు సంక్రాంతి సందర్భంగా 6 విడతల అమౌంట్ కూడా చాలా మందికి జమ అయింది. సో, కొంతమందికి టెక్నికల్ ఇష్యూస్ వల్ల జమ కాలేదు. అలాగే ఈ యొక్క 5 డీఏలు జూలై 2019 నుండి జూలై 2021 వరకు పీఆర్‌సీలో విలీనం చేశారు. సో, వీటిని ప్రకటించగానే ఉంటే ఇంక అరియర్స్ ఎక్కడి నుంచి వస్తాయి? సో, దాని గురించి అగమ్యగోచరంగానే ఉంది. అలాగే జనవరి 2022 గాను 18 నెలలు, జూలై 2022 గాను 16 నెలలు, అలాగే జనవరి 2023 గాను 15 నెలలు. ఈ విధంగా డీఏలయితే రావాల్సి ఉంది ఫ్రెండ్స్. ఇక జూలై 2023 గాను 12 నెలలు, అలాగే జనవరి 2024కు సంబంధించి 12 నెలలు. సో, ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. సో, మొత్తము అరియర్స్ అయితే చాలా వరకు పెండింగ్‌లో ఉన్నాయి. యాక్చువల్‌గా 234 నెలలు అంటున్నాము. కానీ ఇన్ని నెలలైతే లేవు. ఎందుకంటే ప్రభుత్వము పీఆర్‌సీలో విలీనం చేసిన డీఏలు గానీ, వాటికి సంబంధించి అరియర్స్ రావు. అలాగే కరోనా సాకుతో మాఫీ చేసినవి ఇవన్నీ కూడా రావన్నమాట. సో, అవన్నీ తీసేస్తే మనకి ఇంత అమౌంట్ రాదు. కానీ యాక్చువల్‌గా ఎన్ని బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయనేది మనము టేబుల్‌లో అయితే చూస్తున్నాము. ఇక జూలై 2019 నుండి జనవరి 2024 వరకు పేరుకుపోయిన బకాయిలు ఉద్యోగి బేసిక్ పేని బట్టి ఎంత ఉండవచ్చు అనేది ఇక్కడ మనం టేబుల్‌లో అయితే గమనించవచ్చు. గమనిక ఫ్రెండ్స్ ముఖ్యంగా ఇంతవరకు మనం చెప్పుకున్నట్టుగా ఇప్పుడు మనం టేబుల్‌లో చూడబోయే అంకెలు కేవలం అంచనా మాత్రమే. కేవలం అవి ఎక్స్‌పెక్ట్ చేసినవి మాత్రమే. కానీ యాక్చువల్ బకాయిలు రావాల్సిన బకాయిలు ఏ తక్కువ ఉండొచ్చు. సో, వేరే ఉండొచ్చనమాట. మార్పు ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని బకాయిలు ఫ్రీజ్ చేయడం జరిగింది. కొన్ని విలీనం అవ్వడం జరిగింది. ఈ ఈ వి ఈ విధంగా వాస్తవమైన అంటే అసలైనటువంటి బకాయిల అమౌంట్ అనేది ఖచ్చితంగా మారవచ్చు. ఇదైతే ప్రభుత్వమే నిర్ణయిస్తుందో అదే ఫైనల్ అమౌంట్ అనమాట. సో, మనం ఒక నాలెడ్జ్ కోసం ఇక్కడ చూసుకున్నట్లయితే అప్రాక్సిమేట్‌గా 20,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 1,54,000 బకాయిల రూపంలో రావాల్సి ఉంది. 25,000 బేసిక్ పే వారికి 1,92,000
30,000 బేసిక్ పే వారికి 2,31,000, 40,000 బేసిక్ పే వారికి 3,08,000, 49,000 బేసిక్ పే వారికి 3,78,000, 56,000 బేసిక్ పే ఉన్న వారికి 4,34,32,000 ఈ విధంగా చూడొచ్చు. వారి బేసిక్ పేని బట్టి 68,000 బేసిక్ పే వారికైతే 5,24,000 ఈ విధంగా చూడొచ్చు ఫ్రెండ్స్ రిమైనింగ్. ఇవి ఓవరాల్ అరియర్ అమౌంట్. కానీ ఇందులో మార్పయితే ఉంటుంది. కొత్తగా ఇవే కాకుండా ఈ అరియర్సే కాకుండా కొత్తగా ప్రకటించాల్సిన టీఎలు 4 ఉన్నాయి. సో, పైన పేర్కొన్న పాత బకాయిలతో పాటుగా కొత్తగా మరొక 4 4 టీఎలు ఇప్పటికే ప్రకటించాల్సి ఉంది. అవి ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. జూలై 2024 డీఏ, జనవరి 2025 డీఏ, జూలై 2025 డీఏ, జనవరి 2026 డీఏ. సో, మొత్తం 4 డీఏలు కేంద్రం ప్రకటించేసింది వీటిని. సో, కేంద్రం ఎంతెంత ప్రకటించింది అనేది చూద్దాము. సో, ఇక్కడ టేబుల్‌లో చూడండి ఫ్రెండ్స్. కేంద్రం అయితే ఇక్కడ ఇంకో డీఏ యాడ్ కావాల్సి ఉంది. కేంద్ర ప్రభుత్వము జనవరి 2026 డీఏని కూడా ప్రకటించిందనమాట 2%. ఇది కూడా యాడ్ కావాల్సి ఉంది. సో, మొత్తము దీనికి మరొక 1.8 సంథింగ్ 81% అనేది యాడ్ కావాల్సి ఉందనమాట. సో, ఈ మొత్తం అయితే పెండింగ్‌లో ఉంది. ఇక్కడ చూడొచ్చు చివర్లో మనకి ఇప్పటివరకు ప్రకటించిన డీఏ వరకు చూసుకుంటే ఇంతవరకు 37.31% ప్రెజెంట్ తీసుకుంటున్నాము. అలాగే 3 డీఏలుగా ఈ 4 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ 2%తో కలిపి. సో, వీటి మొత్తం అమౌంట్ వచ్చేసి ఇక్కడ దాదాపు 9 లేదా 10% వరకైతే 9% వరకైతే ఉండే అవకాశం ఉంది. సో, ఇంత అమౌంట్ అయితే పెండింగ్‌లో ఉంది. అంటే ఇది వారి బేసిక్ పేని బట్టి మంత్లీ కొన్ని వేలల్లో, ఇయర్లీ కొన్ని లక్షల్లో అయితే లాస్ అవుతూ ఉన్నారు ఉద్యోగ పెన్షనర్స్ వారి బేసిక్ పేని బట్టి. ఈ డీఏలను ప్రకటించి వాటి తాలూకా బకాయిలను కూడా సకాలంలో చెల్లించడం కూడా ప్రభుత్వానికి ఒక సవాలే. మరి ప్రభుత్వం ముందున్న మార్గం ఏమిటి? వీటిని ఏ ప్రణాళికాబద్ధంగా చెల్లిస్తుంది అని చూసుకున్నట్లయితే, సో, ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారంగా ఈ భారీ బకాయిలను ప్రభుత్వం ఒకేసారి చెల్లించడం అసాధ్యం. అందువల్ల ప్రభుత్వం ఈ క్రింది విధంగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉన్నట్టు తెలుస్తోంది. మొదటిది విడతల వారీ చెల్లింపు. మొత్తం బకాయిలను తమ పరిపాలనా కాలంలో విడతల వారీగా చెల్లిస్తారు. అంటే ఏక మొత్తంలో చెల్లించకుండా విడతల వారీగా. ఉద్యోగ సంఘాలతో చర్చలు. ఈ నెలాఖరులోగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలతో చర్చలు జరిపి అందరికీ ఆమోదయోగ్యమైన చెల్లింపుల షెడ్యూల్‌ను అయితే ఖరారు చేయనుంది. అలాగే నెలవారీ కేటాయింపులు. సో, బకాయిల చెల్లింపుల కోసం ప్రతి నెల బడ్జెట్ నుంచి 4,000 లేదా 5,000 రూపాయలు కేటాయించే యోచనలో కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మరి లక్షలాది మంది ఉద్యోగులు, పెన్షనర్ల జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి ఈ యొక్క డీఏ బకాయిల చెల్లింపు అంశం అనేది ఆర్థిక పరమైనదే కాకుండా ప్రభుత్వ విశ్వసనీయతకు కూడా ఒక పరీక్ష. సో, కొత్త ప్రభుత్వం ఈ యొక్క బకాయిల చెల్లింపులపై స్పష్టమైన పారదర్శకమైన విధానాన్ని ప్రకటించి ఉద్యోగ వర్గాల్లో నెలకొన్నటువంటి ఆందోళనను తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో, మరి ప్రభుత్వం నుండి వెలువడే అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సో, దీనిపై మీ అభిప్రాయం ఏంటనేది తప్పకుండా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ డీఏ అరియర్స్ సంబంధించి కానీ, డీఏ ప్రకటనకు సంబంధించి కానీ ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే అందరికంటే ముందుగా మన ఛానల్‌లో అయితే వీడియో రూపంలో అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. కాబట్టి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.